హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీవెన వ్లాగ్స్. ఈరోజు ఎగ్ బ్రేక్ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది, సింపుల్గా క్విక్గా అయిపోతుంది. టైం లేదు అన్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, ఇలా టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా చేయండి. ఎగ్తో చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్ని ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. అప్పుడు గ్రేవీ లాగా వస్తుంది. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్ కొంచెం త్వరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. కొన్ని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 3 టమాటాలని చాలా సన్నగా తరుక్కున్నాను. ఇవి వేసుకుని కలుపుకోవాలి. మంచిగా ఇవి మగ్గిపోవాలన్నమాట. టమాటాలు పంట కింద అలా పడొద్దు. ఇవి బాగా మెత్తగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత బాగా మనం మెత్తగా దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ఒక్కొక్కసారి ప్రెస్ చేసుకుంటూ తిప్పుకున్నామంటే అవి మగ్గిపోతాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి రావాలన్నమాట. అంతవరకు మనం బాగా కలుపుకుంటూ వాటిని ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ చేసుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. ఆయిల్ పైకి రావాలి. చూసారా, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా మంచిగా అయినట్టు. మళ్ళీ కర్రీకి మెయిన్ ఏంటంటే ఆనియన్, టమాటా, ఈ రెండే మెయిన్. ఇవి చాలా మెత్తగా అవ్వాలి. అప్పుడు మనకి గ్రేవీ లాగా మనం రైస్ లెక్కైనా చపాతీ లెక్కైనా తినడానికి బాగుంటుంది. తర్వాత అవి మంచిగా మగ్గిపోయిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ సిమ్లో మగ్గించుకున్నామంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇది కలుపుతూనే ఉండాలి, మాడిపోవద్దు, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఈ రెసిపీ చాలా ఈజీగా తయారైపోతుంది. ఎవరైనా చేయొచ్చు, బిగినర్స్ అయినా చేయొచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. క్విక్గా అయిపోవాలి అంటే ఇలాంటి రెసిపీస్ మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తినడానికి టేస్టీ ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి మొత్తం బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ విడివిడిగా వేసుకోవాలి, ఒక్కొక్కటి సపరేట్గా వేసుకోండి. అలానే బాగుంటుంది. ఎగ్స్ వేసిన వెంటనే మిక్స్ చేయొద్దు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. అప్పుడు ఎగ్ బాగా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత మనం చిన్నగా టర్న్ చేసుకోవాలి, విడిపోకుండా, ఎక్కడ విరిగిపోకుండా మంచిగా బ్యాగ్ తిప్పుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మనం ఇలా ఉడికించామంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ రావాలి. ఆయిల్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఇంకా దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీంట్లో ఇంకా ఏం యాడ్ చేయాల్సినవి ఏం లేవు. ఎవరైనా చేసేయచ్చు, చాలా తొందరగా చేసేయచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.